సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ 1857 రివోల్ట్ రాక ముందు కూడా చాలా మటుకు సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ వచ్చినా కూడా పోస్ట్ 1857 రివోల్ట్ తర్వాత వచ్చిన సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ ఎంతో ప్రాముఖ్యత చాటుకున్నాయి. ముఖ్యంగా బ్రహ్మ సమాజ్ బై రాజా రామ్మోహన్ రాయ్, తత్వబోధిని సభ బై దేవేంద్రనాథ్ ఠాగూర్, ఆర్య సమాజ్ బై స్వామి దయానంద సరస్వతి, ప్రార్థనా సమాజ్ బై డాక్టర్ ఆత్మారాంగ్ పాండురంగ్. And from Western India, the Servants of Indian Society by the Gopalakrishna Gokhale, Satyasodhak Samaj by Jyotiba Phule. And from South India, Justice Movement, Wahhabi Movement, Self-Respect Movement and Temple Entry Movement. And from All India, Ramakrishna Mission and Swami Dayananda Saraswati and Theosophical Society by H.V. Blavatsky and Alcott. And from Muslim side, Wahhabi Movement, అహ్మదీయా మూమెంట్, సయీద్ అహ్మద్ ఖాన్ అండ్ అలీగ్రహ్ మూమెంట్ అండ్ దేవబంద్ మూమెంట్. ఈ మూమెంట్ యొక్క నేచర్ ఏంటంటే, ఈ సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ యొక్క నేచర్, దాని యొక్క గుణగణాలు ఏంటి అంటే, ఈ మూమెంట్ యొక్క ప్రధాన లక్ష్యం ప్రజల్లోని చైతన్యం తీసుకురావడంలో కానీ ప్రజల్లోని ఉద్యమం తీసుకురావడం కాదు. సమాజంలో ఉన్న మూఢనమ్మకాల్ని, ఏవిల్స్ని, చెడుని తరిమికొట్టడమే ఈ సోషల్ రిఫార్మ్ యొక్క మూమెంట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ అన్నవి ఎన్ని రకాలుగా డివైడ్ అయ్యాయి అంటే, ఇది క్యాస్ట్ మూమెంట్స్ గాను, ట్రైబల్ మూమెంట్స్ గాను, ఉమెన్ ఎడ్యుకేషన్ పరంగాను, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది ఉమెన్ పరంగాను డివైడ్ అయ్యింది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అన్నిటికన్నా ముఖ్యంగా, అన్లెస్ ఆర్ అంటిల్ ద ఉమెన్ ఆర్ ఎడ్యుకేటెడ్ వి కాంట్ అచీవ్ ద సస్టైనబుల్ ప్రోగ్రెస్ ఇన్ ద సొసైటీ అన్న మాట నాయకులు పూర్తిగా విశ్వసించేవారు. 1857 రివోల్ట్కు ముందు కొన్ని సోషల్ రిఫార్మ్స్ తర్వాత బ్రిటిష్ వారు భారతీయుల సహాయ సహకారంతోనే భారతదేశాన్ని పరిపాలన చేయగలమని, భారతీయుల సహాయ సహకారం లేనిచో భారతదేశాన్ని పరిపాలన చేయడం కష్టమని పూర్తిగా భావించారు. అందుకోసం వాళ్ళు భారతీయులకి కొంత శాంతిపరచడం కోసం కౌన్సిల్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1861ని పాస్ చేసి గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఎన్లార్జ్ చేశారు. ఈ కౌన్సిల్ని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని కూడా అంటారు. ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఏంటంటే, ఫైనాన్స్ సంబంధించిన ఏ బిల్ని డిస్కస్ చేయకూడదు అన్లెస్ ఆర్ అదర్వైజ్ అప్రూవల్ గివెన్ బై ది గవర్నమెంట్. ఈ మధ్యకాలంలోనే చాలా మటుకు పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఫామ్ అయ్యాయి. ముఖ్యంగా ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఇన్ 1866 బై దాదాబాయి నరోజీ, ద ఇండియన్ లీగ్ ఇన్ 1875 బై శిశిర్ కుమార్ జోష్, ద ఇండియన్ నేషనల్ అసోసియేషన్ in 1876 by Surendranath Banerjee and Anand Mohan Bose, the Purna Sarvajanik Sabha in 1867 by Ganesh Vasudev Joshi and M.G. Ranade, the Bombay Presidency Association by in 1885 by Badrujit Tejbay and Firoz Shah Mehta and K.T. Telong, the Madras Mahajan Sabha in 1885 by Anandacharilu, Veeraragavachari and Subramanya Iyer. బ్రిటిష్లోని 2 రాజకీయ పార్టీలు ఉండేవి. ఒకటి కన్జర్వేటివ్ పార్టీ, మరొకటి డెమోక్రటిక్ పార్టీ. ఆ టైంలో బ్రిటిష్లోని ఏ గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుందో ఆ పార్టీకి చెందిన వ్యక్తి భారతదేశానికి క్రౌన్ అవుతారు. వాళ్ళు కన్జర్వేటివ్ పార్టీకి చెందిన గవర్నమెంట్ అక్కడ ఫామ్ చేస్తే కన్జర్వేటివ్ పార్టీకి చెందిన వ్యక్తి భారతదేశానికి బ్రిటిష్ క్రౌన్ అవుతారు. అతనే డెమోక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తి అయితే డెమోక్రటిక్ పార్టీకి చెందిన వాడి అతను భారతదేశానికి క్రౌన్ అవుతారు. లార్డ్ లింటన్ ఇతను 1876 నుంచి 1880 వరకు భారతదేశాన్ని పరిపాలన చేశారు. ఇతను కన్సర్వేటివ్ పార్టీకి చెందినవాడు అవడం వలన ఇతను తీసుకున్న కొన్ని సంస్కరణలు భారతీయులకి తీవ్రంగా బాధ పెట్టాయి. ఇందులో ముఖ్యంగా ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఏజ్ 22 నుంచి 19 సంవత్సరాలకు కుదించడం, గ్రాండ్ దర్బార్ అనే పార్టీ పెట్టి ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయడం లాంటివి చేశారు. వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ 1878ని పాస్ చేసి బ్రిటిష్కి అనుకూలంగా రాస్తే ప్రచురింపచేయడం, వాళ్ళకి వ్యతిరేకంగా రాస్తే రద్దు చేయడం లాంటివి చేసేవారు. ఆర్మ్స్ యాక్ట్ 1878ని పాస్ చేసి ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ వారు ఏ ఆయుధాలు తెచ్చుకున్నా ఎలాంటి పర్మిషన్లు లేవు, కానీ భారతీయులు ఇంపోర్ట్ చేసుకుంటే మాత్రం 1,00,000 పర్మిషన్లు కండిషన్లు తీసుకోవాల్సి వచ్చేది. లార్డ్ రిప్పన్ 1880 నుంచి 1884 వరకు ఇతను లేబర్ పార్టీకి చెందినవాడు అవడం వల్ల ఇతను కొంచెం డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఉండేవి. ఇతరు వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేశారు. ఇల్బర్ట్ బిల్ రేషియల్ డిస్క్రిమినేషన్ జ్యుడిషియరీని తరిమికొట్టడానికి ఈ బిల్ పాస్ చేశారు. కానీ ఈ బిల్ అన్నది డిఫీట్ అయ్యింది. ఇతన్ని ఫాదర్ ఆఫ్ ది లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అని కూడా అంటారు.